తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. కల్పలత్ గారు. మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ప్రజాక్షేమం ధ్యేయంగా నేటి పాలక ప్రభుత్వం గురించి నిన్న గవర్నర్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా నీట్గా అందరికీ అర్థం చేసుకునే విధంగా ప్రసంగించడం చాలా సంతోషం అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రతి ఆలోచన ప్రతి అడుగు కూడా పేదలు సంక్షేమ పథకాల మీద అధ్యక్ష. పేద ప్రజలు అభివృద్ధి చెందాలి, వారు మంచి స్థానంలో ఉండాలి అని ఒక గొప్ప ఆశయం అధ్యక్ష. ఆ ఆశయాలన్నీ ఆచరణలో పెట్టడానికే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్నారు అధ్యక్ష. ఈరోజు సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అధ్యక్ష. ఈ పథకాలకు ఈరోజు భారతదేశంలో నలుమూలలా కూడా ప్రసంగించే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో రావడం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే వరదల్లా ప్రవేశిస్తున్న పేదరికాన్ని నిర్మూలించడానికి సంక్షేమ పథకాలు వారిదిగా నిర్మించి సంక్షేమ పథకాలలో సకల వర్గాల వారికి సకల నాయకులకు కల్పిస్తూ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కూడా మహిళలను మహారాణులుగా చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అన్నిట్లో కూడా 75% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే ఈరోజు మన ఒక విద్యారంగాన్ని చూసుకుంటే అధ్యక్ష, ఈరోజు మన సంక్షేమ పథకాలు పొందే అర్హత పొందలేని వారికి కూడా జగనన్న రక్ష ద్వారా రక్షణ కల్పిస్తూ అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న భావనతో ఆరోగ్య ప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష. జగనన్న ఆరోగ్య రక్ష ద్వారా అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తూ రైతే రాజు అని రైతులందరినీ రాజుగా చేయాలని ఒక గొప్ప సంకల్పం మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా కూడా విద్యారంగం కానీ అలాగే వ్యవసాయ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఏ రంగంలో అయినా ఈ 3 రంగాలు ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి బాటలో నడుస్తాయో ఆ రాష్ట్రం ఖచ్చితంగా ముందు స్థానంలో ఉంటుందని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, విద్యారంగమే చూసుకుంటే అధ్యక్ష, ఈరోజు దాదాపుగా ఒక విద్యారంగానికే 74,000 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము ఆలోచన ఒకటే అధ్యక్ష. ఈరోజు మన పేద విద్యార్థులందరినీ కూడా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దాలని ఒక గొప్ప ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే పేదరికం అనేది చదువుకు అడ్డు రాకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్తోనే ఈరోజు విద్యారంగాన్ని ముందు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ప్రతి పేద పిల్లోడు ఒక ఇంటిలో చదివితే ఆ కుటుంబమే ఒక మంచి స్థానంలో ఉంటుందని ఆలోచించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు మనము అమ్మఒడి తీసుకుంటే అధ్యక్ష, ఎందుకంటే ఈ డ్రాప్ అవుట్స్ ఉండకూడదని ఒక ఉద్దేశంతో అమ్మఒడి ఎందుకు దాని కాన్సెప్ట్ ఏంటంటే అధ్యక్ష, మామూలుగా పేద తల్లులు ఒక ఆలోచనలో ఉంటారు అధ్యక్ష. పిల్లవాడిని కూలి పనులకు పంపిస్తే ఆ పిల్లవాడు సంపాదించే డబ్బుతో మన ఇండ్లు గడుస్తుంది అనే ఒక ఆలోచనలో ఆ తల్లిదండ్రులు ఉంటారు అధ్యక్ష. అలాంటి ఆలోచన నుంచి బయటపడేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి, పిల్లలను మీరు స్కూల్కి పంపించండి, వారి తరపున నేను మీకు డబ్బు పంపిస్తానని ఆలోచించి ఈరోజు అమ్మఒడి పథకం తీసుకొచ్చి అమ్మఒడిని డైరెక్ట్గా కూడా మదర్ అకౌంట్లో వేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం అధ్యక్ష. అలాగే మనకు జగనన్న గోరుముద్ద అధ్యక్ష, అంటే ఈరోజు అంటే అది చెప్పుకోవడానికి కదా అధ్యక్ష, నిజంగా మేము గ్రౌండ్ లెవెల్లో స్కూళ్ళకి వెళ్ళి చూస్తున్నాం అధ్యక్ష.
ఎంత పౌష్టికాహారంతో ఈరోజు జగనన్న గోరుముద్ద ఇస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు పిల్లలు చాలా రక్తహీనత కూడా పిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. వాళ్ళకు మంచి పౌష్టికాహారం ఇస్తూ ఈరోజు ముందుకు వస్తున్నారు అధ్యక్ష. నేను ఏమి ఊహించాలి, అప్పుడే మీరు ఒక 2 minutes కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. నాకు ఎడ్యుకేషన్ మీద మీరు ఇందాక మనము పెట్టినప్పుడు సరే ఓకే అధ్యక్ష, ఒక్క 1 minute అధ్యక్ష. సో ఈరోజు అస్సలు మన జగన్ మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దీని గురించి చెప్పుకుంటే అసలు ఒక రోజు సరిపోదు అధ్యక్ష. మాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశం ఎందుకంటే ఇంత ఎడ్యుకేషన్లో ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని రిఫార్మ్స్ తీసుకురావడం అనేది చాలా మంచి ఉద్దేశం అధ్యక్ష. సో మేము అంటే ఈరోజు ఇంకా అనేకమైన విషయాల మీద మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష, కానీ తక్కువ టైం ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ మాకు ఇంకా ఈ ఫ్లాట్ ప్యానల్స్ కానీ, ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్లో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, ఆ ట్యాబ్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అధ్యక్ష. అలాగే అంటే అధ్యక్ష, ఈరోజు సిబిఎస్ 1000 స్కూల్స్లో సిబిఎస్ తీసుకురావడం కానీ, ఐబీ సిలబస్ తీసుకురావడం కానీ, అంటే మన రాష్ట్రంలో చదువుతున్న పేద పిల్లలను కూడా అంతర్జాతీయ స్థాయిలో చూడాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అధ్యక్ష. అలాగే వైద్య రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు అధ్యక్ష. ఈరోజు అన్నిటి మీద గుప్తంగా మాట్లాడే అవకాశం కూడా నాకు దక్కలేదు అధ్యక్ష. కానీ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల సో అందరికీ అవకాశం కలిగించాలి కాబట్టి ఈరోజు ఈ ప్రసంగాన్ని అధ్యక్ష గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష.